గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ పైన టాప్ లో కుంభమేళాకు సంబంధించినటువంటి వార్తను హైలైట్ చేస్తూ మహాజనహేళ కుంభమేళా అంటూ ఈ నెల 13వ తేదీ నుంచి 45 రోజుల పాటు సాగేటువంటి ఈ బృహత్తర క్రతువుకు సంబంధించినటువంటి ప్రత్యేక కథనాన్ని ఇచ్చింది ఈనాడు. సో ఈ కుంభమేళాకు సంబంధించినటువంటి ఈ కథనాన్ని మహాజనహేళ కుంభమేళా అంటూ ఇచ్చారు. పుణ్య నదీ జలాలు, పారవస్యం చెందే భక్తజనాలు, తీరాన పరిమళించే ఆధ్యాత్మిక సౌరభాలు వెరసి ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనం ఇది అని చెప్పొచ్చు. అనువనువున ప్రసరించే భక్తి భావంతో భారతీయ ఆత్మకు ప్రతిరూపంగా నిలిచే ఆ ఆధ్యాత్మిక వేడుకే మహా కుంభమేళా అంటూ కథనాన్ని ఇచ్చారు. ఇక రైట్ సైడ్ గనక చూసినట్లయితే పైన టాప్ లోనే హైదరాబాద్ విజయవాడ మార్గంలో పంతంగి టోల్ ప్లాజా వద్ద నిన్న రాత్రి వాహనాల రద్దీకి సంబంధించి వార్తను ఇస్తూ ఒక ఫోటోగ్రాఫ్ని ఇక్కడ ముద్రించి కథనాన్ని ఇచ్చారు. శని ఆదివారాల్లో రద్దీ అయితే మరింత పెరిగేటువంటి అవకాశాలున్నాయి. గతేడాది భోగికి ముందు రోజు దిల్సుఖ్ నగర్ నుంచి చౌటుప్పల్కు చేరుకోవడానికి 3 నుంచి 4 గంటలు పట్టింది. ఈ నేపథ్యంలో సంక్రాంతికి రహదారి మీదుగా పలు ప్రాంతాలకు వెళ్లే వాహనదారుల కోసం పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తున్నారు అంటూ కథనాన్ని ఇచ్చారు. ఇక సంక్రాంతి సెలవులు కావడంతో ఒక విధంగా చెప్పాలంటే అన్ని టోల్ ప్లాజాలు కూడా కిక్కిరిసిపోతున్నాయని చెప్పొచ్చు. అండ్ ఈ శని ఆదివారాల్లో మరింత రద్దీ ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. బ్యానర్ ఐటెం విషయానికి వద్దాం. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్స్తో సమీక్ష నిర్వహించిన విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా ఈ 4 పథకాలు ఏవైతే సంక్రాంతికి అమలయ్యేటువంటి 4 పథకాలు ఉన్నాయో వాటిల్లో జనవరి 26 నుంచి అటు రైతు భరోసా జమ చేస్తామని ముందుగానే చెప్పినటువంటి విషయం మనకు తెలిసిందే. సో ఈ అర్హుల జాబితాకు సంబంధించి లబ్ధిదారుల వివరాల వెల్లడికి గ్రామ సభలు నిర్వహించాలి అని చెప్పేసి సూచించినట్టుగా తెలుస్తోంది. 15లోగా పథకాల అమలుకు అధికారులు సన్నద్ధమవ్వాలి. ఒక వ్యక్తికి ఒకే చోట రేషన్ కార్డ్, రైతు భరోసా అమలులో పొరపాట్లకు తావివ్వద్దు. 26 తర్వాత జిల్లాల పర్యటనలు, ఆకస్మిక తనిఖీలు, కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక టికెట్ల ధరల పెంపును పునఃసమీక్షించండి. ప్రజారోగ్యం, భద్రతా ఏర్పాట్లు చేసేదాకా అదనపు షోలకు అనుమతించొద్దు. గేమ్ చేంజర్పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. కేటీఆర్, అరవింద్ ఆదేశాలనే అమలు చేశా. ఉన్నత స్థాయి నిర్ణయంతోనే ప్రొసీడింగ్స్ జారీ చేశా. ఎఫ్ఈఓకు నిధులు విడుదలపై బిఎల్ఎన్ రెడ్డి నిన్న వాంగ్మూలం ఇచ్చినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ నిన్న ఏసీబీ విచారణకు బిఎల్ఎన్ రెడ్డి హాజరైన విషయం మనకు తెలిసిందే. ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏంటంటే కేటీఆర్, అరవింద్ ఆదేశాలనే నేను అమలు చేశాను, ఉన్నత స్థాయి నిర్ణయంతోనే ప్రొసీడింగ్స్ అనేవి జారీ చేశాము అని చెప్పారు. నిన్న ఆయన 6 గంటల పాటు విచారించారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. కలెక్టర్లు మారండి అంటూ వార్తను హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా కథనాన్ని మీరు చూడొచ్చు. కొందరు క్షేత్రస్థాయికి వెళ్లడం లేదు, ఆఫీసుల్లోనే కూర్చొని పనిచేయాలనుకుంటున్నారు. ఇష్టం లేకుంటే చెప్పండి, వేరే చోటుకు పోస్టింగ్. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 26 నుంచి 4 ప్రతిష్టాత్మక పథకాలు, 24లోగా గ్రామ సభలు నిర్వహించాలి. అర్హులందరికీ రైతు భరోసా సొమ్మివ్వండి. భూమి లేని కూలీలకు ఆత్మీయ భరోసా. గతంలోని అర్హులతోనే కొత్త రేషన్ కార్డులు. ముందుగా అత్యంత పేదలకు ఇందిరమ్మ ఇళ్లు. కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఇక RRR కు 2000 కోట్లు ఉత్తర భాగం భూసేకరణ కోసం NHAIకి చెల్లించింది ప్రభుత్వం. హడ్కో నుంచి రుణం తీసుకుంది సర్కార్. నిర్వాసితులకు గరిష్ట పరిహారం. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు. మహా అప్పు కావాలి అంటూ హైదరాబాద్కు ఏడాదిన్నరలో 20,000 కోట్లు అవసరం. 4 నెలల్లో కనీసం 5,000 కోట్లు. రుణ మార్కెట్ ద్వారా నిధుల సేకరణకు హెచ్ఎండిఏ కసరత్తు. సలహాదారు లేదా బ్యాంక్ మర్చెంట్ నియామకానికి టెండర్ల ఆహ్వానం. ప్రభుత్వ గ్యారంటీ ఉన్నా లేకున్నా రుణాలు ఇప్పించాలని స్పష్టీకరణ. నిధులు లేక పెండింగ్లో పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు అంటూ మహా అప్పు కావాలి అన్నటువంటి వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. ఇక్కడ మనకు టాప్ ఐటంలో యాసంగిలో సాగు సంకటం, సాగునీటికి తండ్లాట, ఊరూరా పోరుబాట అంటూ ఈ వార్తనిచ్చారు. మేజర్ ప్రాజెక్టుల్లో అరకొరగానే నీటి నిల్వలున్నాయనేదే ఈ కథన సారాంశం. అంచనాలు ఒకలా ఉంటున్నాయి, క్షేత్రస్థాయిలో పరిస్థితులు మరోలా ఉంటున్నాయి.
357 టీఎంసీలతో యాసంగి సాగుకు ప్రతిపాదనలు. ప్రస్తుతం అందుబాటులో ఉంది మాత్రం కేవలం 280 టీఎంసీలే. నిర్వహణ లేక పూడుకుపోయిన డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్. చివరి ఆయకట్టుకు సాగునీరు అందించలేని దైన్యం. దిక్కుతోచిన స్థితిలో ఇంజనీర్లు, ఆందోళనలో రైతులు. సచ్చినంక ఇస్తారా? విరమణ ప్రయోజనాలపై విశ్రాంత ఉద్యోగుల ఆవేదన. ఏడాదిగా రిటైర్డ్ ఉద్యోగుల ఎదురుచూపులు. సచివాలయం చుట్టూ కాగితాలతో ప్రదక్షిణలు. ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన పలువురు. 45 రోజుల్లో వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశం. హక్కుగా రావాల్సిన మొత్తంపై కోర్టుకు బారులు. ప్రభుత్వం చెల్లించాల్సింది 4,000 కోట్లు అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ, ముఖ్యంగా రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు 3.59 లక్షలు. ఇందులో ఉపాధ్యాయులు 1.1 లక్షలు. ప్రతి నెల రిటైర్మెంట్ సుమారు 800 నుంచి 1000 దాకా అంటూ వార్తనిచ్చారు. రిటైర్ అయిన ఉద్యోగులకు సర్కార్ బాకీ పడ్డది 4,000 కోట్లు. రేవంత్ పై బండికి ఎందుకంత ప్రేమ? ఇద్దరి మధ్య అంతర్గత లావాదేవీలు. అందుకే సంజయ్ నోట రేవంత్ మాట. సీఎంకు ఏజెంట్లుగా బీజేపీ నాయకులు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపాటు. హన్స్ ఇండియా నెక్స్ట్. ఇక్కడ మనకు టాప్ లో బడ్జెట్ ఆన్ సాటర్డే, స్టాక్ ఎక్స్చేంజెస్ ఓపెన్. అండ్ ద నెక్స్ట్ న్యూస్ ఈజ్ వెల్ఫేర్ అండ్ గ్రోత్ 2 eyes ఆఫ్ గవర్నమెంట్. సీఎం రేవంత్ రెడ్డి. జాయిన్ పాలిటిక్స్ విత్ మిషన్ నాట్ అంబిషన్. ప్రధానమంత్రి టు యూత్. ఇవి హన్స్ ఇండియాలో వచ్చినటువంటి ప్రముఖమైన కథనాలు. ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి చూద్దాం. ఈనాడు చూద్దాం. ఇక్కడ వైభవంగా వైకుంఠ ఏకాదశి. తిరుమలలో తెల్లవారుజామున ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు. ఘనంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం అంటూ వార్తను హైలైట్ చేస్తూ పైన టాప్ లో ఇచ్చారు. బ్యానర్ ఐటం విషయానికి వస్తే, నిర్మాణ రంగాన్ని నిలబెడతాం. రియల్ ఎస్టేట్ బాగుంటేనే సంపద సృష్టి. బ్రాండ్ ఏపీతో ముందడుగు. గుంటూరు నరెట్కో ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఆగని రచ్చ అంటూ టీటీడీలో రగులుతున్న తొక్కిసలాట. వాడివేడిగా పాలక మండలి భేటీ. అధికారులపై ధ్వజమెత్తిన సభ్యులు. అంతా మీ వల్లే అంటూ మండిపాటు. గళమెత్తిన చైర్మన్, ఇతర సభ్యులు. ఈవో వ్యవహార శైలిపై అభ్యంతరాలు. సమన్వయం లేనందునే విషాదమని వెల్లడి. క్షమాపణలు చెప్పాల్సిందే, మీకు మరో దారి లేదు, ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు. టీటీడీ చైర్మన్, ఈవో, బోర్డు సభ్యులకు డిప్యూటీ సీఎం పవన్ హెచ్చరిక. సాక్షి. భక్తులు పోతేనే మనోళ్లు భద్రమే. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరికి చంద్రబాబు అండ. వారిద్దరిపై మంత్రుల ఫిర్యాదును పట్టించుకోని సీఎం అంటూ తన ఘోరమైన వైఫల్యాలను దాచిపెట్టి కపట నాటకం అంటూ కథనాన్ని ఇస్తూ బ్యానర్ ఐటంగా ప్రచురించింది సాక్షి. పవన్ వర్సెస్ టీటీడీ చైర్మన్. తిరుపతి తొక్కిసలాటపై పవన్ కు టీటీడీ చైర్మన్ కౌంటర్. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం.